हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినో పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్
పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్టరేట్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాండర్డ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్ ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాండర్డ్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 302వ పాఠము 24/11/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆమె దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములకు బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథం దగ్గరకు వచ్చాం. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. అంటే ఇప్పుడు వరకు ఏం చేసాం, పరిధి చుట్టూ తిరిగాం. సీక్రెట్ డాక్టర్ గురించి వివరించే గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేస్తూ వచ్చాం. ద డివైన్ ప్లాన్ జాఫ్రీ బర్బరకా ఇచ్చింది. అలాగే ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ లెడ్బెటర్ ఇచ్చింది, సిఏడబ్ల్యూ లెడ్బెటర్. చార్లెస్ వెబ్స్టర్ లెడ్బెటర్. దాని తెలుగు అనువాదం గుంటూరు వెంకట సుబ్బారావు గారు చేసింది దివ్య జ్ఞాన ప్రబోధిని. అది తర్వాత ఫౌండేషన్స్ ఆఫ్ ఇసోటరిక్ ఫిలాసఫీ ఈఎన్పిహెచ్ హాస్కిన్స్ అన్న సంకలనం చేసి ఇచ్చింది. ఆ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. అప్పుడుగా పరిధి నుంచి కేంద్రానికి వచ్చాం. దేని చుట్టూ తిరిగాము? ఇప్పుడు కేంద్రమే కదా ఉంది. కేంద్రంలో ఉంది ద సీక్రెట్ డాక్టర్ ఉంది. దాని గురించి పరిధిలో తిరిగాం. ఇప్పుడు కేంద్రం దగ్గరికి వచ్చి అంటే ద సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వచ్చి దాంట్లో విషయాలు నేరుగా దాంట్లో ఏం చెప్పబడిందో ఇలా తెలుసుకుంటూ నెమ్మదిగా సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్నా
అంటే దాన్ని అధ్యయనం చేయటం అది ఎదురుగా వేరేగా ఉంది. దాన్ని అధ్యయనం చేసేవాడిని వేరుగా నేను ఇటు ఇటు పక్కనున్నాను అన్న దాని నుంచి నేనే సీక్రెట్ డాక్టర్‌ని అన్న దాంట్లోకి వెళ్ళటం. ఐ యామ్ థట్ ఐ యామ్ అన్నట్టుగా. స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఆ గ్రంథముగా మారిపోతుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ ఆఫీసులో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఒక గుమస్తా అక్కడ బాధ్యత అవుతుంది. చిట్ట చివరిది అయినటువంటి ఒక గ్రామ పంచాయతీ ఆఫీసులో గుమస్తాకి అదే బాధ్యత. ఎక్కడో అక్కడ ఉన్నాడు కాబట్టి చాలా గొప్పవాడు అక్కడ. ఇక్కడ చిన్నది ఇదేముందిలే అన్నట్టుగా వీడికి పెద్ద లెక్కలోది కాదు. ఇద్దరికి జీతం ఒకటే. కాకపోతే ఆ హౌస్ హెచ్ఆర్ఏ కొద్దిగా మారుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్. ఇంటి అద్దె కొద్దిగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎక్కువ కాబట్టి ఇంటి అద్దె ఎక్కువ ఇస్తారు. ఇక్కడ ఖర్చులు తక్కువ కాబట్టి ఇంటి అద్దె తక్కువ ఇస్తారు. ఇక్కడ అదొక్కటే తేడా తప్పితే మిగతా జీతం అంతా ఒకటే. మిగతా బాధ్యతలన్నీ ఒకటే. అట్లా మనం చిన్నగా ఒక చిన్న పంచాయతీ ఆఫీసులో గుమాస్తాలాగా మనం చిన్నగా మనకి అప్పజెప్పబడ్డ బాధ్యతను మనం కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అది ఈ కార్యక్రమం ద్వారా. సో మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2 లోకి వచ్చాం. స్టాంజా 2 లో కూడా మొదటి శ్లోకం పూర్తి చేసుకున్నాం. మొదటి శ్లోకం యొక్క 2 భాగాలు పూర్తి చేసుకుని రెండవ శ్లోకంలోకి వచ్చాం. రెండవ శ్లోకంలో మొదటి భాగం దాని యొక్క వ్యాఖ్యానంలో ప్రస్తుతం చివరికి వచ్చాం. దాని యొక్క వ్యాఖ్యానం. స్టాంజా 2లోని రెండో శ్లోకంలోని మొదటి భాగం. 2 భాగాలుగా ఇచ్చారు. అది మొదటి భాగానికి సంబంధించి. అంటే వేర్ వాజ్ సైలెన్స్ అన్నదానికి ఉదాహరణగా మనకి. ఎందుకంటే సైలెన్స్ లేదు. దేర్ వాజ్ నైదర్ సైలెన్స్ నార్ సౌండ్. మరి ఏంటుంది? దానికి ఉదాహరణగా మనకి వాటర్. Existence as water may be said to be for oxygen and hydrogen, a state of non-being which is more real being than their existence as gases.
ఆక్సిజన్, హైడ్రోజన్ 2 వాయువులుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ కలిసేటప్పుడు కల్లా విడివిడిగా ఉన్నప్పుడు 2 వేరువేరుగా ఉంటే వాయువులు అంటున్నాం. ఆ 2 యొక్క కలయికతో ఏమైంది? వాటర్ అనేది ఏర్పడింది. ఎగ్జిస్టెన్స్ యాజ్ వాటర్. అప్పుడు దాన్ని జలము అన్నాం. నీరు అంటున్నాం. వాయువులు అంటలేదు. మరి ఆ వాయువులు ఎక్కడికెళ్ళినాయి? స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ విచ్ ఈస్ మోర్ రియల్ బీయింగ్ దాన్ దేర్ ఎగ్జిస్టెన్స్ యాజ్ గ్యాసెస్. అంటే లేనట్టుగా ఉండుట, లేకుండుట అనేదైతే ఉందో. లేనట్టు ఉంది, కానీ అక్కడ ఉంది. లేదు అంటే ఉంది అనే కదా! ఉంది, లేదు 2 పదాలున్నాయి మనకి. ఉంది అంటే ఎదురుగా మనకు కనిపిస్తుంటే ఉంది అంటాం. కనపడకపోతే లేదంటాం. ఇక్కడ కనపడట్లేదు కాబట్టి లేదు అన్నాం. కానీ అది నాన్ బీయింగ్‌గా ఉందది. And it may faintly symbolize the condition of the universe. అట్లాగే అంటే మన జలమని అక్కడ కనిపిస్తున్నప్పటికీ వాయువులే అక్కడ ఉన్నాయి. కాకపోతే వాయు రూపంలో మనకు కనపడట్లేదు. జల రూపంలో కనిపిస్తుంది. కానీ దాని యొక్క అసలైన స్థితి వాయు రూపం. వాయువులు. మనకు కనబడుతున్న స్థితి దాని యొక్క వ్యక్త రూపం జలముగా మనకు కనిపిస్తుంది. For oxygen is more healthy. The more real being, a state of non-being, existence as water may be said to be వాటర్ గా ఇక్కడ ఉనికిలో ఉంది. మనకు ఎదురుగా జలం కనిపిస్తున్నది అంటే దాన్ని ఏమని చెప్తున్నాం మనం? ఫర్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్, హైడ్రోజన్ కి బదులుగా అక్కడ వాటర్ ఉంది. ఏ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్, ఆక్సిజన్, హైడ్రోజన్ లేని స్థితిగా, వాటర్ ఏమో ఉన్న స్థితిగా. ఉన్న స్థితినేమో అంటే బీయింగ్ అంటే జలముగా మనకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో దాన్ని జలము అంటున్నాం. అది బీయింగ్ అంటే ఉన్న మనకి కనిపిస్తున్నది. కానీ దాని యొక్క అసలైన స్థితి ఏంటి? ఫర్ ఆక్సిజన్, హైడ్రోజన్ ఏ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. ఆక్సిజన్, హైడ్రోజన్ల వైపు నుంచి చూస్తే అక్కడ లేదు, ఉనికిలో లేవు అవి. వాయువులో ఉనికిలో లేని వాయువులు, ఉనికిలో లేని వాయువులు ఉనికిలో ఉన్న జలముగా అక్కడ ఉన్నాయి. అంటే ఉండుటేమో జలము, లేకుండుటేమో వాయువులు. ఉండుట, లేకుండుట అంటే ఒకటే 2 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఇటు చూస్తేనేమో వాయువులుగా కనిపిస్తుంది, అటు చూస్తే జలముగా కనిపిస్తుంది. ఇంతకీ ఏది సరైనది? ఏది రియల్ బీయింగ్? ఏది ఎప్పుడు ఉండేది? అంటే ఎప్పుడు ఉండేది ఈ 2 కాదు. ఎందుకంటే వాయువులు కూడా ఇవి ఆకాశం నుంచి వచ్చినాయి. దాని అసలు రూపము మనకి కనిపిస్తుందేమో వాయువులు, కనపడకుండా ఉన్నది ఆకాశం. అక్కడ ఉన్నదేమో ఆకాశము, కానీ ఆకాశం కాకుండా వాయువులుగా కనిపిస్తున్నాయి మనకి. అక్కడ ఉన్నదేమో వాయువులు,
కానీ వాయువులు కనపడకుండా జలము కనిపిస్తుంది మనకి. అక్కడ ఉన్నదేమో జలము, కానీ జలము కనపడకుండా మంచుగడ్డ కనిపిస్తుంది మనకి. మనకి ఎప్పుడు కనిపించినా తర్వాత స్థితి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత స్థితి. అంతకుముందున్న స్థితి మనకు కనపడలేదు. కానీ అంతకు ముందున్న స్థితి లేకుండా తర్వాత రాలేదు. పోనీ స్థితి మారినప్పటికీ అవి కనపడాలి కదా మనకి, కనపడలేదు. అట్లా దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏ వస్తువైనా కానీ మనకు కనపడేది ఏదైనా సరే, ఏ సంఘటన అయినా సరే 2 స్థితులు ఉంటాయి. ఒకటి మనకు కనపడే స్థితి, మన పంచేంద్రియాలకి మనకి తెలిసే స్థితి. మనకి బాహ్యంగా మనకి మన కంటికి, మన పంచేంద్రియాలకి తెలిసేది ఏదైతే ఉందో అది మనకి తెలిసిన స్థితి. అది ఒక స్థితి. అది అక్కడ అలాగ ఉండటానికి ఇంకోటి ఏదో కారణం ఉంది. అది ఒకటి. కాబట్టి ఈ 2 స్థితుల్లో కారణమేమో మనకు కనపట్లేదు. కార్యం మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి? జలము. కార్యం ఏంటి? మంచుగడ్డ. మంచుగడ్డ కనిపిస్తుంది, జలం కనపట్లేదు. కానీ మంచుగడ్డ నిండా ఏముంది? జలమే ఉంది. అది అంత విచిత్రంగా మనకి ఈ సృష్టి ఆ విధంగా పూర్తి చేయబడింది. అంటే మనం ఈ సృష్టిని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇక్కడున్న విషయాల్ని ఎలాగా మనం అన్వయించుకోవాలి? ఎదురుగా ఉన్నది వాస్తవమే మరి. అది మంచుగడ్డ ఇంకా దానికి కాదంటానికి లేదు కదా! చక్కగా కనిపిస్తుంది. అట్లాగే మనకున్న సంఘటనలు, మనకు ఎదురయ్యే సన్నివేశాలు, మనకి కొన్ని అనుకూలంగా జరగొచ్చు. కొన్ని అననుకూలంగా జరగొచ్చు. వ్యతిరేకంగా జరగొచ్చు. కొందరు మనల్ని పొగడొచ్చు. కొందరు మనల్ని తిట్టొచ్చు. కష్టాలు రావచ్చు మనకి. సుఖాలు రావచ్చు. ఇట్లా రకరకాలవి మనకు ఎదురుగా ఉన్నాయి. ఈ ఎదురుగా ఉన్నదేంటి? ఇంకొక దాని యొక్క వ్యక్తిత్వం. ఎట్లాగైతే జలం యొక్క వ్యక్త రూపం మంచుగడ్డ. అలాగే వాయువుల యొక్క వ్యక్త రూపం, వాయువుల యొక్క కలయిక ఏమైంది? జలముగా మారింది. కాబట్టి మనకి ఒక స్థితి ఏమో మన ఎదురుగా కనిపిస్తున్నది. ఇంకొక స్థితి దానికి కారణమైంది. అది అసలైంది. ఈ మనకు కనిపిస్తున్న దాని నిండా ఉన్నది అది. మనకు కనిపించేదేమో మనకు అనిపిస్తున్నది అది. మనకి మన భావనకు అది అలాగ అనిపిస్తూ ఉంది అది. కానీ వాస్తవంగా రియల్ బీయింగ్ మాత్రం కాదు అది. రియల్ బీయింగ్ అయితే అక్కడ జలమే ఉండాలి మంచుగడ్డలో. జలాన్నే దర్శించాలి మనం. జలంలో వాయువులనే దర్శించాలి మనం. వాయువుల్లో ఆకాశాన్నే దర్శించాలి. కారణాన్ని దర్శించాలి. కార్యాన్ని. కార్యం నుండి ఏముంటుంది? కారణం ఉంటుంది. అట్లాగా ఇది ఈ సృష్టి అంతా మనకి కనిపిస్తుంది. సృష్టి అంతా ఇది కార్యం అంటే ఎఫెక్ట్. ఇక్కడ కాజ్ ఇంకోటి ఏదో ఉంది. ఏదో దాని వల్ల ఇది ఇలాగా కనిపిస్తుంది మనకి. More real being than their existence as gases.
and their existence as gases. And it may faintly symbolize, ఇది మనకి ఈ ఉదాహరణ మనకి దేన్ని తెలియజేస్తుంది? సింబలైజ్, దేన్ని సంకేతంగా చెప్తోంది, సంకేతపరుస్తుంది? సింబలైజ్ faintly, అంటే నెమ్మదిగా విని బలహీనంగా, అంటే అది బలంగా ఎందుకని వినిపించడం లేదు మనకి? ఎందుకంటే అది కనపట్లేదు మనకి. కారణమేమో మనకి అసలైన బలంగా ఉన్నది కారణం. ఆ బలమైన కారణం వల్ల మనకు ఎదురుగా ఉన్న కార్యం కనిపిస్తుంది. కానీ కారణమేమో మనకు కనపట్లేదు. కనపట్లేదు కాబట్టి అది బలహీనమైపోయింది. ఏదో ఫెయింట్‌గా, కనబడినట్టుగా మనకి దూరంగా ఏదో ఆకారం ఉంది. ఎవరో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. లేకపోతే వస్తున్నారు. నడిచి వస్తున్నారు చాలా దూరం. ఏదో అనిపిస్తుంది ఒక మనిషి ఎవరో అలాగా వస్తున్నారా? ఒక మనిషి. అది స్త్రీనా, పురుషుడో కూడా తెలియదు. వాళ్ళ వయస్సు తెలియదు. ఏదో ఒక ఆకారం. మొత్తంగా ఒక ఆకారంగా ఏదో కనిపిస్తుంది చిన్నగా. అదేదో నడిచి ఇటు వస్తోంది అన్నట్టుగా ఉంటుంది మనకు దూరం నుంచి చూసినా. దగ్గరికొచ్చాక గాని మనకి ఫలానా అని చెప్పి మనకి తెలుస్తుంది. అట్లాగా ఇది ఈ సంకేతపరుస్తుంది ఈ ఉదాహరణ మనకి. దేనికి సంకేతపరుస్తుంది? కండిషన్ ఆఫ్ ద యూనివర్స్. సింబలైజ్ ద కండిషన్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వం కూడా ఈ విధంగా ఉన్నదే. మంచుగడ్డ ఎట్లాగైతే జలంతో కూడుకున్నదో, జలము ఎలాగైతే వాయువులతో కూడుకున్నదో, వాయువులు ఎలాగైతే ఆకాశంతో కూడుకున్నదో, ఇంకా ఆకాశం మీద ఇంకొక 2 ఉన్నాయి మనకి భూతాలు అనేది, ఎలిమెంట్స్ ఎలిమెంట్స్. సరే, అదైనా కానీ ఇట్లాగే ఉంటుంది, ఇలాగే చెప్పుకోవటం ఉంటుంది. కాబట్టి కండిషన్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వం యొక్క స్థితిని మనకి తెలియజేస్తుంది, మనకి సంకేతపరుస్తుంది ఈ ఉదాహరణ. ఎట్లాగా? ఫెయింట్లీ, చాలా బలహీనంగా. ఎందుకంటే అది ఒప్పుకోవటానికేమో ఇట్లాగే కుదరట్లేదు మనకి. మంచుగడ్డ ఎదురుగా చూస్తూ అది జలం అంటే ఎలా ఒప్పుకుంటాం? కానీ జలమే మరొకటి. అట్లా ఫెయింట్లీ అనమాట. అట్లాగే సృష్టి అంతా ఇది వ్యక్తంగా అవుతున్నది, వ్యక్తముగా ఉన్నది. వ్యక్తముగా అంటే ఇది ఎఫెక్ట్, అంటే దేని యొక్క కలయిక వల్ల ఈ సృష్టి ఏర్పడింది. అసలు ఉన్నది అది ఆ కలయికి సంబంధించింది. అట్లాగది ఇంకా దేన్ని సంకేతపరుస్తుంది? ఇది కండిషన్ ఆఫ్ ద యూనివర్స్, అంటే ఆ విశ్వం యొక్క స్థితి ఎప్పటిది, ఎప్పటి స్థితిని అది సంకేతపరుస్తుంది? వెన్ ఇట్ గోస్ టు స్లీప్ ఆర్ సీజెస్ టు బి. విశ్వం మొత్తం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాయి, నిద్రాణ స్థితిలోకి, అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఆర్ సీజెస్ టు బి, అంటే ఉనికిలో లేకుండా ఇక అదృశ్యమైపోతే, అవ్యక్తంలోకి వెళ్ళిపోతే, ఆ స్థితిని, అవ్యక్తంలోకి వెళ్ళే స్థితిని, ప్రళయంలోకి వెళ్ళే స్థితిని, నిద్రాస్థితిలోకి వెళ్ళే స్థితిని అది సంకేతపరుస్తుంది.
మనం ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ అంటే జలము మంచుగడ్డ, వాయువులు జలము, ఆకాశము వాయువులు. ఇట్లా దేనికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. ఒకటి మాత్రం ఎదురుగా కనిపిస్తుంది. అది అట్లాగా ఏర్పడడానికి ఇంకోటి ఏదో కారణం ఉంది. ఆ కారణమేమో కనపడట్లేదు మనకి. మనకు కనిపిస్తున్నది దాని యొక్క కలయిక వల్ల మనకి అది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చూడాలంటే కలయిక. అదేమో వాయువులు, ఆక్సిజన్, హైడ్రోజన్ 2 వాయువులు ఉంటాయి అక్కడ. ఒక్కటిగా అయిపోయి జలంగా మాత్రమే కనిపిస్తుంది మనకి. ఒక్కటిగా అయిపోయింది అక్కడ. వాయువులని విడిగా లేవు మనకి ఇంకా. అట్లాగే ఇంత విశ్వం, ఇంత అనేకత్వంతో ఉన్నటువంటి విశ్వము, భిన్నత్వంతో ఉన్నటువంటి విశ్వము ఒక్కటిగా అయిపోయింది. ఇవన్నీ ఏమైపోయినాయి? ఇవన్నీ కలిసిపోయి ఆ నిద్రాణ స్థితిలో, అలాగే ప్రళయ స్థితిలో, అంటే నైట్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మ యొక్క రాత్రి, బ్రహ్మరాత్రి ఎలాగుంటుంది అంటే మొత్తం కలిసిపోయి, వాయువులు ఎట్లాగైతే కలిసిపోయి జలముగా ఉందో, వాయువులు మనకి కనిపించకుండా జలమే కనిపిస్తుందో, అట్లాగా ఈ విశ్వమంతా ఈ అనేకత్వము, భిన్నత్వము ఇవన్నీ లేకుండా ఒక్కటిగా కనిపిస్తుంది మనకి. కానీ అక్కడ జలం ఉన్నప్పుడు వాయువులు ఉన్నాయా లేవా? వాయువులు లేకపోతే జలానికి అసలు అవకాశమే లేదు అక్కడ. వాయువులు ఉండబట్టి జలం ఉంది అక్కడ. అట్లాగే ఇక్కడ ఈ అనంత అనేకత్వము, భిన్నత్వము ఉండబట్టే అది వెనక బ్యాక్గ్రౌండ్గా ఉంది మనకు తెలియకుండా. మనకు కనిపిస్తుంది మాత్రం కలిసిపోయి ఉన్నది కనిపిస్తుంది, ఒక్కటిగా కనిపిస్తుంది, జలముగా ఎలాగైతే ఉందో. అందుకే దాన్ని బైబిల్లో జల ప్రళయము, మన పురాణాలు కూడా జల ప్రళయం. ఇప్పుడు ఆయన ఎలాగ ఉంటుంది? విష్ణుమూర్తి, నారాయణుడు శేషతల్పశాయి, శేషం ఆ శేషుడి మీద పడుకుని అది సముద్ర మధ్యంలో, ఆ జల మధ్యంలో విశ్రాంతిగా ఉన్నాడు. అంటే విశ్రాంతి, ఈ విశ్వం యొక్క యాక్టివిటీ, రెస్ట్ అనే 2 స్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ రెస్ట్ స్థితినికి ఇది మనకి సంకేతపరుస్తుంది. అది అయితే మనకి ఏం లేదు, ఇక ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏమి లేదు అని అంటే మరి ఉన్నదంతా ఏముంటుంది? అంతకు ముందు ఉన్నదంతా జలం ఒక్కటే ఉంది, ఇంకేం లేదు, వాయువులు లేవు అని అంటే మరి కుదరదు కదా అది. వాయువులు అక్కడ ఉన్నాయి, వాయువులు ఉండబట్టే జలము ఆకారంగా తీసుకుని మనకి జలము అని అనిపిస్తుంది. వాస్తవంగా జలం లేదు అక్కడ, వాయువులు ఉన్నాయి. కానీ వాయువుల స్థానంలో జలం కనిపిస్తుంది మనకి. అలాగే విశ్వము స్థానంలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి విశ్వం మనకు కనిపిస్తుంది. యాక్టివిటీ స్థానంలో నిద్రాణ స్థితిలో ఉన్న విశ్వం మనకు కనిపిస్తుంది. Goes to sleep, universe, condition of the universe. It may faintly symbolize the condition of the universe when it goes to sleep or ceases to be. అంటే పగల యాక్టివిటీ అంతా అయిపోయింది, రెస్ట్ లోకి పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి రెస్ట్ లోకి వెళ్ళటం. ఈ విశ్వం యొక్క యాక్టివిటీ రెస్ట్ అంటే అది బ్రహ్మ యొక్క ఒక పగలు, ఒక రాత్రి. విశ్వం మొత్తానికి సంబంధించి పగలు రాత్రి అంటే అది బ్రహ్మకి సంబంధించిన ఆ విధంగా మనకి సంకేతించారు. బ్రహ్మ యొక్క
అంటే ఆయన యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా ఇచ్చి, అంటే 311 కోట్ల 4,000 311,4,000 కోట్ల సంవత్సరాలు ఆయన యొక్క ఆయుర్దాయం. దాంట్లో పగలు రాత్రి, యాక్టివిటీ రెస్ట్, దానికి సంబంధించి డ్యూరింగ్ ద నైట్స్ ఆఫ్ బ్రహ్మ, అంటే రాత్రి బ్రహ్మ రాత్రి ఎలా ఉంటుంది అంటే వాయువులు రెండుగా ఉన్నటువంటి వాయువులు జలముగా ఉన్నట్టు ఎలాగైతే ఉందో మనకి, ఇట్లాగా ఇలా అనేక రకాలుగా ఉన్న విశ్వము ఒక్కటిగా అయిపోయింది నిద్రాస్థితిలో. అయితే వాయువులు ఎట్లాగైతే అలాగే ఉన్నాయో మనకు కనపడకపోయినప్పటికీ, నాన్ బీయింగ్ గా మనకు ఉన్నప్పటికీ, లేదు అన్నట్టుగా మనం లేవు, వాయువులు లేవు అన్న స్థితి మనకి అన్నప్పటికీ జలస్థితే ఉన్నది, వాయువు స్థితి లేదు అని మనకు అనిపిస్తున్నప్పటికీ, ఎలాగైతే వాయు స్థితి ఉన్నదో అక్కడ ఆ వాయు స్థితిని జలస్థితిగా మనం అనుకుంటూ ఉంటాం. అలాగే విశ్వానికి సంబంధించి యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే విశ్వం సమస్త విశ్వము ఈ అనేకత్వంతో ఉన్నటువంటిది, ఇదంతా ఏకత్వముగా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ యొక్క రాత్రి అవటం, బ్రహ్మరాత్రికి అవటాన ఒకటిగా అయిపోయింది. కానీ ఆ ఒకటిలో ఏముంది, మొత్తం ఉన్నాయి. జలంలో ఏముంది, వాయువులు ఉన్నాయి. అట్లా ఈ ఉదాహరణ దీన్ని సంకేతపరుస్తుంది, విశ్వం యొక్క స్థితిని, విశ్వం యొక్క రాత్రి స్థితిని సంకేతపరుస్తుంది. అట్లాగే మన యొక్క నిత్య జీవితంలో మనకు జరిగే విషయాలు, వాటి యొక్క కలయిక మనకి ఎదురుగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని విడదీస్తే అప్పుడు దాని విషయం మనకు అర్థం. మనకి ఏకత్వానికి వెళ్ళాలి, కానీ ఈ ఏకత్వం కాదు, వాయువులు కలిసినటువంటి ఏకత్వం కాదు మనం వెళ్ళాల్సిందే. ఈ జలం రావడానికి కారణమైనటువంటి వాయువులు రావడానికి కారణమైనటువంటి ఆకాశముకి కారణమైనటువంటి చోటు, ఈ చోటుకి కారణమైనటువంటి ప్రీకాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీకాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషులు, ఆ ప్రకృతి పురుషులకు కారణమైనటువంటి సంకల్పం, దైవ సంకల్పం, ఆ సంకల్పానికి కారణమైనటువంటి పరమాత్మ తత్వం, ఆ ఒకటి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఒకటి ఏంటి, రెండుగానే ఉంది, అక్కడ రెండుగా ఉన్న మనకు ఒకటి అనిపిస్తుంది. మళ్ళీ పగలొచ్చేటప్పుడు కల్లా అది ఒకటే అయినప్పటికీ రెండుగా కనిపిస్తున్నాయి. అట్లా మనం వేరే రకంగా మనం దర్శిస్తున్నాం, వేరే రకంగా మనకి అందు మనకి చూడటం జరుగుతుంది. ఉన్న స్థితిని కాకుండా, ఉన్నది ఉన్నట్టు కాకుండా మనకి ఇంకొక రకంగా కనిపిస్తుంది. అదే ఒకసారి అట్లా కనిపిస్తుంది, ఒకసారి ఇట్లా కనిపిస్తుంది. అట్లాగే విశ్వం కూడా నైట్ ఆఫ్ బ్రహ్మ ఒక రకంగా కనిపిస్తుంది, యాక్టివిటీలో డే ఆఫ్ బ్రహ్మ ఒక రకంగా కనిపిస్తుంది. నైట్స్ ఆఫ్ బ్రహ్మ టు అవేకన్ ఆర్ రీఅపియర్ అగైన్ when the dawn of the new manvantara recalls it to what we call existence. మళ్ళీ ఇవి ఉన్నాయి అంటున్నాం,
అంతకుముందు లేదు అన్నాం. మొత్తం అవ్యక్తం, అదృశ్యం అయిపోయినా ఏం లేవండి ఇప్పుడు. మొత్తం ఒకటిగా అయిపోయింది. అనేకత్వం లేదు. మొత్తం నిద్రాస్థితిలో ఉంది. ఒక్కటిగా ఉంది అని అంటున్నాం. ఈ రాత్రి నైట్ ఆఫ్ బ్రహ్మను చూసి, బ్రహ్మ యొక్క రాత్రిని చూసి మనం ఏం లేవు, ఒక్కటే అన్నాం. మళ్ళీ యాక్టివిటీకి వచ్చేసింది, పగలు వచ్చేసింది, బ్రహ్మ యొక్క పగలు. మళ్ళీ అన్నీ వచ్చేసినాయి. ఇంకా యాక్టివిటీ అనేటప్పుడు అనేకత్వం, భిన్నత్వం, టు అవేకెన్ ఆర్ రీఅపియర్ అగైన్. అంతకుముందు అంటే ఈ ఒకటిగా ఉన్నదానికి ముందు ఏదైతే ఉందో, ఈ రాత్రికి, ఇప్పుడు రాత్రి కదా మనం చూస్తున్నాం, ఈ రాత్రికి ముందు పగలేదో ఉండాలి కదా. ఆ పగలేదైతే ఉందో ఈ రాత్రి అయిపోయిన తర్వాత మరలా అప్పటి పగలు మరలి రీఅవేకన్, మరలా మేలు కాల్చడం, రీఅపియర్, మరలా రూపం ధరించడం, తిరిగి కనబడటం, అపియర్ అగైన్, టు కమ్ ఇన్ టు సైట్ అగైన్. అంతకుముందు కనపడలేదు, ఎటు చూసినా కానీ, మళ్ళీ ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. అంతకుముందు వాయువు కనపడలేదు, జలమే కనపడేది. ఇప్పుడు జలం సీజ్ అయ్యేటప్పుడు కదా, జలం కనపడకుండా ఉండేటప్పటికి వాయువులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన స్థితి ఏంటంటే, మన పరిస్థితి ఏదో ఒకదాన్ని మాత్రమే చూడగలం. జలాన్ని జలంగా ఉన్నదాన్ని మాత్రమే చూడగలం. వాయువులుగా ఉన్నదాన్ని మాత్రమే చూడగలం. అంతేని జలంలో వాయువుల్ని చూడలేం. అదే మనం కథలాగా చెప్పుకున్నాము. ఒక చిన్న పిల్లవాడు మొదలుపెట్టి ఐస్ గడ్డలో ఏముంది, నీరుందని తల్లి చెప్పడం, ఆ నీటి కోసం అతను వెతకడం, చివరికి నీరుంది కానీ మంచుగడ్డ లేకపోవడం. ఏంటిది అంటే ఇక్కడ రెండు లేవు, ఒక్కటే. ఉంటే జలం, లేకపోతే మంచుగడ్డ అన్నట్టుగా అది అట్లాగా మనం చెప్పుకుంటాం. అంటే మనకి ఏంటంటే ఏదో ఒకటే కనిపిస్తుంటుంది, కానీ ఉన్నది రెండు ఉన్నాయి ఇక్కడ. అది ఎట్లాగా ఏర్పడిందో అవి అక్కడే ఉన్నాయి. అంటే దైవం నుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా ప్రకృతి పురుషుడు, ఇంకా అక్కడి నుంచి ఆకాశము, వాయువు, జలము, పృథివీ. ఈ పృథివీలో ఏముంది, ఇంకా దైవమే ఉంది, కానీ మనకి మంచుగడ్డగా కనిపిస్తుంది. అది ఒక్కటే అన్నట్టుగా కనిపిస్తుంది. టు అవేకన్ ఆర్ రీఅపియర్ అగైన్ వెన్ ద డాన్ ఆఫ్ ద న్యూ మన్వంతర. మళ్ళా రాత్రి అయిపోయి పగలకి వచ్చేటప్పుడు కదా తిరిగి కనబడటం, మరలా మేలు కాల్చడం నిద్రాస్థితి నుంచి. రికాల్స్ ఇట్ టు వాట్ వై కాల్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ అంతకుముందు ఏవైతే లేవు అనుకునే, అంతకుముందు ఉన్న స్థితి ఇదండి అని అన్నాం, దానికి వ్యతిరేకంగా మొత్తం ఉన్నాయండి అని చెప్పి మళ్ళీ చెప్తున్నాం. అది బయటకు వచ్చేటప్పుడు, పగలు వచ్చేటప్పటికి, అంటే పగలు రాత్రి ఒక రకంగానే ఉన్నాయి, కాకపోతే రాత్రి యాక్టివిటీ తగ్గింది. ఉన్నాయన్నీ ఉన్నాయి, యాక్టివిటీ తగ్గింది. కాకపోతే మోషన్ మిగతా ఉండవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అందువల్ల మళ్ళీ పగలు అంటే రాత్రి పగల కేసు వెళ్తూ ప్రయాణం చేసింది కాబట్టి పగలు వచ్చింది మనకి. లేకపోతే ఆ నిద్రాస్థితులు అలాగే ఉండిపోతే, నిద్రాస్థితి అంటే ఏంటి, మేలు కాల్చడం కోసం ప్రయాణం. మేలుకొన్న స్థితి ఏంటి, నిద్రించడం కోసం ప్రయాణం. ఇవన్నీ తర్వాత స్థితికి ప్రయాణమే, ఎక్కడ మనం ఆగట్లేదు. తర్వాత స్థితి ఇప్పుడు మేల్కాంచున్నామని ఇక్కడ ఉంటల్లా మనం నిద్రాస్థితి కేసు వెళ్తున్నాం.
మేల్కాంచి పనులు చేసుకుంటూనే ఆ నిద్రాస్థితికి సంబంధించిన ప్రయాణం చేసే ఆ బండి ఏదైతుందో ఆ బండిలో ఎక్కి మనం పనులు చేసుకుంటాం. ఆ బండేమో నిద్రాస్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి నిద్రాస్థితిలో అక్కడ ఆగిపోలా మనం. విశ్రాంతి తీసుకుంటూనే పగల స్థితికి ప్రయాణం చేస్తున్నాం. Of the new Manmantra recalls it to what we call existence. అప్పుడేమో అంటే జలము అంటే రాత్రి స్థితి జలం అనుకుంటే, పగలు స్థితి వాయువులు. కాబట్టి ఆ వాయువులు మళ్ళీ బయటకు వచ్చినాయి జలంలో నుంచి. మళ్ళీ నిద్రాస్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా వాయువులు జలముగా కలిసిపోయినాయి. అందుకే మనం ప్రళయ స్థితిని జలంతో పోలుస్తాం. జల ప్రళయం మొత్తం నీటితో నిండిపోయి ఉంది అని అంటుంటాం. అది ఈ మొదటి అంటే రెండో శ్లోకం యొక్క మొదటి భాగంలో చెప్పబడ్డ విషయం ఇది. దీన్ని మనకు అన్వయించుకున్నప్పుడు ఈ సంఘటనలు, ఈ సన్నివేశాలు మన యొక్క పరిణామము, మన వికాసము, ఇవన్నీ వీటన్నిటికీ ఇది అన్వయించుకుంటే మనకి రెండు స్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఒక స్థితే కనిపిస్తుంటుంది. అంటే ఒక ముఖమే కనిపిస్తుంది మనకి. ఒకవైపే కనిపిస్తుంటుంది. రెండో వైపు కనపడదు. అంటే ఎప్పుడు పగలే కనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడు రాత్రే కనిపిస్తుంది. కనిపిస్తే పగలు, లేకపోతే రాత్రి. ఒక స్థితే కనిపిస్తే పృథివీ, మంచుగడ్డ, లేకపోతే జలము. అలాగే జలము లేకపోతే వాయువు. ఏదో ఒకదాన్ని మాత్రమే మనం దర్శించగలం. కానీ ఇది ఎట్లాగుంది? రెండిటితో కలిసి ఉంది. పగలు ఎలాగుంది? రాత్రి తన గర్భాన్ని నింపుకొని ఉంది. రాత్రిని తన గర్భాన్ని నింపుకొని ఉంది కాబట్టి ఆ పగలు రాత్రికేసి ప్రయాణం చేస్తుంది. రాత్రి పగలని తన గర్భాన్ని నింపుకుంది కాబట్టి మళ్ళీ పగలకేసి ప్రయాణం చేస్తుంది. అంటే రాత్రి పగలు రెండు ఉన్నాయి అక్కడ. ఆ రెండింటిని ఏకకాలంలో చూడడం. ఆక్సిజన్, హైడ్రోజన్ రెండు ఉన్నాయి అక్కడ. కానీ ఒక్కటే మాత్రమే చూస్తున్నాం. జలం మాత్రమే మనకు కనిపిస్తుంది. లేకపోతే వాయువులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ జలంలో కూడా రెండు వాయువులు మనం చూడటం. అప్పుడు ఈ విశ్వమంతా ఒక్కటిగా కనిపిస్తుంది మనకి. అంటే అనేకత్వము కనిపించిన ఈ అనేకత్వం అంతా మళ్ళీ రాత్రి నిద్రాస్థితిలో ఏమైందో ఒకటిగా మారింది. మళ్ళీ పగల స్థితికి వచ్చేటప్పుడు కల్లా అనేకత్వ స్థితికి వచ్చింది. ఇట్లా అంటే ఒకటిగా కలిసిపోయింది, మళ్ళీ విడిగా వచ్చింది. ఈ రెండింటిని కూడా మనం ఎల్లప్పుడూ దర్శించాలి. అలా ఎప్పుడు దర్శించగలం? ఈ మొత్తానికి కలిపి ఒకడు ఉన్నాడు, కాన్షియస్నెస్. ఈ సమస్తము అంటే కథలనేది ఏదైతే ఉందో స్థిరంగా ఉన్నది, దాని మీద ఇది అటు ఇటు ఊయలుగుతుంది. ఒకవైపుకి వెళ్ళినప్పుడు రాత్రి ఆ ఊయల, ఒకవైపుకి వెళ్ళినప్పుడు పగలు. ఆ ఊయల నిరంతరం ఊగుతూనే ఉంది. అటు వెళ్ళినప్పుడు పగలు, ఇటు వెళ్ళినప్పుడు రాత్రి. కదలకుండా ఉన్నది ఏదో దీనికి ఆధారంగా అవుతుంది కదా. ఊయల కదులుతుంది అంటే
కదలకుండా దేనికో కట్టి ఉంచాం దాన్ని ఊయల. ఆ కదలకుండా ఉన్నది ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం చూస్తే ఆ కదలకుండా స్థిరముగా ఉన్నది మనకి దర్శనమిస్తుంది. అదే ఉయ్యాలగా అటు ఇటు ఊగుతున్నది దర్శనమిస్తుంది. అంటే 2 స్థితుల్ని ఏకకాలంలో మనం దర్శించగలుగుతాం. ఏకత్వాన్ని, అనేకత్వాన్ని. ఎందుకంటే అనేకత్వంలో కూడా ఉన్నది ఏకత్వం. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు రెండో భాగంలో చూద్దాం. మొదటి భాగం ఇంతవరకు మనకి ఇవ్వబడింది. నెక్స్ట్ రెండో భాగానికి వెళదాం రేపు. దాని విషయాలు చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, Lord Vasudeva.